10 గ్రాముల బంగారం ఖరీదు ₹1,00,000కు పరిగెడుతుంది. ఇది చూడగానే అసలు ఈ బంగారానికి ఇంత ఖరీదు ఎందుకు, ప్రజలు ఎందుకు దీన్నే కొంటున్నారు, రిజర్వ్ బ్యాంకులు కూడా ఈ బంగారాన్ని ఎందుకు కొంటున్నాయి, అసలు బంగారాన్ని మొదట ఎవరు వాడారు, వర్తకానికి ఈ బంగారాన్ని ఎవరు ఎలా మొదలుపెట్టారు అనే కుతూహలం కలిగి మేము తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. హాయ్, నా పేరు బాలా, కుతూహలశాల నుండి. బంగారాన్ని మొదట ఎవరు వాడారు అనే దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇప్పటికీ సుమారు 6 నుండి 7,000 సంవత్సరాల క్రితం అలంకరణల కోసం ఈజిప్టియన్స్ వాడేవారని మనకు దొరికిన ఆధారాలు బట్టి తెలుస్తుంది. అలాగే మధ్యధరా సముద్ర సమీపంలోని లిడియా అనే ప్రాంతంలో ఒక నది ఉండేది. ఆ నది దగ్గరలో ఉన్న కొండల నుండి ముడి బంగారం నీటి ప్రవాహంతో కొట్టుకొచ్చేది. అక్కడ ఉండే ప్రజలు ఆ ఖనిజంలో ఉన్న బంగారాన్ని వేరు చేసి ఆభరణాలు, పూజా సామాగ్రి చేసి వాడుకునేవారని ఆధారాలు దొరికాయి. అసలు బంగారానికి ఇంత విలువ దేనికి వచ్చింది? ఏదైనా వస్తువుకి విలువ ఉండాలంటే ప్రధానంగా దాని లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. బీచ్ ఒడ్డున కూర్చున్న ఒక వ్యక్తికి ఒక గుప్పెడు ఇసుక తీసుకొని ఒక కవర్లో పెట్టి ₹10కి అమ్ముతానంటే కొంటాడా? మనల్ని వెధవలను చూసినట్టు చూస్తాడు. ఎందుకంటే అక్కడ అది ఈజీగా దొరుకుతుంది. అతను కావాలంటే తన చేత్తోనే తీసుకోగలడు. అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరి బొండం తీసుకెళ్ళి ₹20 అంటే అతనికి అవసరమైతే కొంటాడు. ఏది విరివిగా దొరుకుతుందో దానికి విలువ తక్కువ, ఏది అరుదుగా దొరుకుతుందో దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అదే సందర్భంలో ఆ వస్తువు అవసరం, దానిపైన మక్కువ కొనేవాడికి ఉండాలి. అలా ఉంటేనే దానికి విలువ వస్తుంది. సో ఇప్పుడు బంగారం అనేది చాలా అరుదుగా దొరికే ఖనిజం. ఇది మొదటి పాయింట్. రెండోది, అది చూడటానికి బాగుంటుంది, మంచి షైనింగు, ప్రకృతిలో దొరికే మెటల్స్లో వైవిధ్యమైన రంగుతో ఉంటుంది. అలాగే దాన్ని వస్తువుగా మలచటం చాలా ఈజీ. కరిగించి ఏ రూపంలోకైనా వస్తువుగా తయారు చేయొచ్చు. అతి సన్నని తీగలాగా, అంటే సుమారు 100 నానోమీటర్ల తీగలాగా కూడా మలచవచ్చు. అలాగే 0.1 మైక్రోమీటర్ల సన్నని మందం రేకులాగా మార్చి ఏదైనా వస్తువుకి పూతలాగా వాడచ్చు. బంగారానికి ఉన్న ప్రత్యేకత అది. ఈ ప్రత్యేకత వల్లే అప్పటికి అన్ని రాజ్యాలకి ఈ బంగారం విస్తరించింది. చాలామంది దాన్ని ఒక హుందాగా, ఒక నిధిలాగా చూడటం మొదలైంది. చాలామంది రాజులు తమ పేర్లతో నాణ్యాలు ముద్రించుకునేవాళ్ళు కూడా. కానీ అప్పటి అంతర్జాతీయంగా దాన్ని డబ్బులాగా ఎక్స్చేంజ్కి వాడటం మొదలు కాలేదు. మరి దీన్ని ట్రేడింగ్ పర్పస్గా, అంటే వాణిజ్యానికి వాడటం ఎలా మొదలైందో చూద్దాం. చరిత్రలో మొదటగా వస్తు మార్పిడి వ్యవస్థ అనేదే ఉండేది. అంటే ఎవరైనా వర్తకులు తమ దగ్గర దొరికే వస్తువులను ఇతరులకు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకునేవాళ్ళు. ఇక్కడ డబ్బుతో అవసరమే లేదు. భారతదేశంలో దొరికే సుగంధ ద్రవ్యాలకి, అంటే స్పైసెస్కి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. గుర్రాలని, బంగారాన్ని, వెండిని ఇచ్చి వర్తకులు అవి తీసుకునేవాళ్ళు. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చింది. ఇలా బంగారం తీసుకున్న తర్వాత దాన్ని కరిగిస్తే దాని స్వచ్ఛతలో తేడా ఉండేది. ఎక్కువ వెండి కలిపి మోసం చేసేవాళ్ళు. అప్పట్లో ఒక భాగం బంగారానికి 2.5 భాగాలు వెండి ఇచ్చేవాళ్ళు. కాబట్టి బంగారంతో వ్యాపారం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడేవాళ్ళు కాదు. ఇక్కడే ఒక బ్రేక్ త్రూ దొరికింది బంగారంతో ఎక్స్చేంజ్కి. అదేంటంటే గీటురాయి. సాధారణ శక పూర్వం 7వ శతాబ్దంలో, అంటే ఇప్పటికి సుమారుగా 2700 సంవత్సరాల పూర్వం, లిడియా అనే ప్రాంతంలో ఒక నది దగ్గరలో ఒక వ్యక్తికి కాకతాళీయంగా దొరికిన ఈ గీటురాయి ప్రపంచ చరిత్రనే మార్చేసింది. అప్పటిదాకా బంగారంతో ఆభరణాలు, వస్తువులు తయారు చేసేవారు, కానీ ఆ వస్తువుల నాణ్యత కనుక్కోవటం సాధ్యమయ్యేది కాదు. గీటురాయితో ఆ సమస్య తీరిపోయింది. నాణ్యమైన బంగారాన్ని గీటురాయి మీద గీస్తే ఒక రకమైన మెరుపు వస్తే, కల్తీ బంగారాన్ని గీచి చూస్తే ఇంకో రకమైన మెరుపు వచ్చేది. పైగా ఆ మెరుపులో గల తేడాన్ని బట్టి వాటిలో ఎంత కల్తీ జరిగిందనేది కూడా తెలుసుకోవటం సాధ్యమయ్యింది. అంతకుముందు వస్తు మార్పిడి పద్ధతిలో అమ్మిన వస్తువుకి ఎవరైనా బంగారు రూపంలో డబ్బు ఇస్తే అది కరిగించేదాకా ఎంత నాణ్యత ఉందో కనుక్కోవటం సాధ్యమయ్యేది కాదు. అప్పట్లో వెండి, రాగి నాణ్యాలు ఉన్నా వాటి విలువ తక్కువ కాబట్టి
పెద్ద మొత్తంలో వర్తకం చేయాలంటే బస్తాలు బస్తాలు వెండి నాణేలు అవసరమయ్యేవి. వాటిని అటు ఇటు మోసుకు వెళ్ళటం, దొంగల నుండి కాపాడుకోవటం పెద్ద సమస్య. గీటురాయితో ఆ 2 సమస్యలు ఒక్క దెబ్బతో తీరిపోయాయి. నా దగ్గర ఆ రాయి ఉంటే ఏ వ్యాపారి నాకు బంగారు నాణ్యం ఇచ్చినా ఒకసారి గీకి చూసి వాటిని పరీక్షించగలను. అలాగే బంగారం విలువ ఎక్కువ కాబట్టి ఎక్కువ నాణ్యాలు మోసుకుపోయే అవసరం లేదు. అంతేగాక ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇంతకుముందు బంగారంతో వర్తకం చేయాలంటే కేవలం నమ్మకస్తుల వద్ద మాత్రమే చేయగలం. కొత్త వాళ్ళైనా వేరే దేశస్తులైనా కల్తీ కలుపుతారేమోనన్న భయంతో. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఆ గీటురాయి పట్టుకొని ప్రపంచంలో ఉన్న ఏ ప్రదేశానికైనా వెళ్ళి వ్యాపారం చేయగలిగే సామర్థ్యం వచ్చింది. అప్పటిదాకా నత్తనడకన నడిచిన వాణిజ్యం పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. ప్రపంచాన్ని అంతటిని ఒక తాటి కిందకు తీసుకొచ్చింది. ఆ లిడియాలో దొరికిన రాయి ఇచ్చిన ఊపుతో అప్పట్లో రోమన్ సామ్రాజ్యం బంగారపు నాణేలు విడుదల చేసింది. అదే నాణేలతో మన తెలుగు భూమిని పరిపాలించిన శాతవాహనులు కూడా వర్తకం చేశారు. ఇలా మొదలైంది బంగారు వర్తకం. ఈ బంగారం మన రిజర్వ్ బ్యాంకు అలాగే ఇతర దేశాల రిజర్వ్ బ్యాంక్స్ ఎందుకు కొంటున్నాయి, దీనికి డాలర్కి ఉన్న సంబంధం ఏంటి అనేది ఇంకో వీడియోలో చూద్దాం.